గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అమ్మ ఈరోజు చిన్న చేపల పులుసు చేసింది అనమాట. అది ఎలా తయారు చేయాలో చూద్దామా. ఫస్ట్ చిన్న చేపల తలకాయలు తోకలు కట్ చేసుకొని ఒక 5 టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలి గైస్. క్లీన్ చేసుకున్న తర్వాత బాండీలు పెట్టుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకోవాలి. తర్వాత తరుక్కున్న టమాటా, ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ పిసుక్కున్న చింతపండు, దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, మా అమ్మ కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసింది అనమాట. వేసేసిన తర్వాత ఈ టమాటా ఎర్రగడ్డ వాడుతుంది, దాంట్లో పెట్టి ఈ పులుసు వేసేయాలి. వేసిన తర్వాత మనం చూసుకొని ఎంత సరిపోతే అంత ఉప్పు వేసుకోవాలి. మాకు కొద్దిగా తక్కువైందనమాట, చూసుకొని ఉప్పు వేసుకున్నాం. తర్వాత బాగా ఉడికిన తర్వాత ఈ చిన్న చేపలు దాంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత మన చిన్న చేపల పులుసు రెడీ అయిపోతుంది. మా అమ్మ స్పెషల్గా పొడి చేసింది, అది కూడా వేసేసింది అనమాట. సో టేస్టీ అయిన చిన్న చేపల పులుసు రెడీ గాయ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయ్స్.